హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. ఈ అప్డేట్ 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఎగ్జామ్ ఇంకా కాకముందే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మీరందరూ అప్లికేషన్ పెట్టుకునొచ్చు. ఎవరైతే మంచి స్టడీ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చదివితే మంచి స్టడీ ఉంటుంది. నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టీఎస్ఆర్జేసి తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నోటిఫికేషన్ 2024. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్, మీకు ఎన్ని సీట్లు ఉంటాయి, ఏమేమి అనేది తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీజు ఎంత, బాయ్స్ గర్ల్స్కి ఎన్ని సీట్లు ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏమేమి చదవాలి, ఈ దాంట్లో క్వాలిఫైడ్ కావాలంటే ఓఎంఆర్ సీట్ డెమో ఉంటుంది, మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది నోటిఫికేషన్ పీడిఎఫ్ది. ఈ నోటిఫికేషన్ ఇది. దీని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్షన్ సొసైటీ హైదరాబాద్ టీఎస్ఆర్జేసి సెట్ 2024 ఇంపార్టెంట్ బులెటిన్ ఇచ్చారుగా ఫ్రెండ్స్. కేటగిరీ ఆఫ్ టీఎస్ఆర్ జూనియర్ కాలేజ్, నంబర్ ఆఫ్ కాలేజెస్ అంటే ఎన్ని కాలేజీలు ఉన్నాయి, బాయ్స్కి ఎన్ని, గర్ల్స్కి ఎన్ని, మొత్తం ఎన్ని కాలేజీలు అంటే బాయ్స్ జనరల్ బాయ్స్ 15, జనరల్ గర్ల్స్ 20, టోటల్ 35 కాలేజీలు ఉన్నాయి. సైలెంట్ ఫీచర్స్ టీఎస్ఆర్ జూనియర్ దాంట్లోకి సంబంధించినవి, ఇవి కాలేజెస్కి సంబంధించినవి. ఇవన్నీ స్టేట్మెంట్ యాక్టివిటీస్. వీడియో లాంగ్ అవుతుంది ఫ్రెండ్స్. లాంగ్ వీడియోలు ఎవరు చూడడం లేదు, షార్ట్ వీడియోలు చేస్తున్నాయి. షార్ట్కి ఎక్కువ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వివరాలు మెయిన్ మాత్రమే మీకు వివరిస్తాను. ఇవి కాలేజీలు ఫ్రెండ్స్. మనం ఏ ఏరియాలకు ఉన్న వాళ్ళు ఆ కాలేజ్ ఎంచుకున్నాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎంట్రన్స్ రాసిన తర్వాత మీకు సీట్ వస్తే ఇవన్నీ గర్ల్స్ బాయ్స్కి సంబంధించినవి. మన ఎగ్జాంపుల్గా వికారాబాద్ అనుకున్నాం అనుకో, మన వికారాబాద్కి సంబంధించిన కాలేజీలు ఇక వీడియోలు ఉన్నాయి ఫ్రెండ్స్. అదే మనకు వికారాబాద్ కాలేజీ పెట్టుకుంటాం. మనం ఏ కాలేజ్, ఇక వికారాబాద్కి సంబంధించిన 2 కాలేజీలు ఉన్నాయి. ఇక తాండూరు ఒకటి, వికారాబాద్ గర్ల్స్లో ఒకటి, 2 గర్ల్స్కే ఉన్నాయి. విధంగా ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఎస్సీ ఎస్టీకి ఎంత ఉంటాయి, ఎలిజిబుల్ అంటే రిజర్వేషన్, బ్లైండ్ అండ్ డెత్ అండ్ డమ్ ఈవీఎస్ అప్లికేబుల్. రిజర్వేషన్ వీళ్ళకు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళకు బ్లైండ్ అండ్ డెఫ్ డమ్ ఈవీఎస్ అంటే మగవాళ్ళకు, చెవిటి వాళ్ళకు, గుడ్డివాళ్ళకు అని అర్థం ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ ఎగ్జామ్ అయితే పక్క రాయాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ నిర్వహించింది. జీపీఏ 6 నుంచి జనరల్ క్యాండిడేట్స్, బీసీ ఓసీ క్యాండిడేట్స్ మస్ట్ బి మినిమం అంటే ఓసీలు మాత్రము 6 జీపీఎస్ పక్క రావాలి. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం 5 నుంచి 4, సెక్యూర్ మినిమం 5 రావాలి, 5 జీపీఎస్ రావాలి అంటే 5. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 21/4/2024. ఇంకా బాగా టైం ఉంది ఫ్రెండ్స్. మీరైతే ప్రిపేర్ కావచ్చు. ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేసింది చూడు ఫ్రెండ్స్. ఎగ్జామ్ సెంటర్స్ డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి. ఎవరికి వీలైన డిస్ట్రిక్ట్స్ వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. గ్రూప్స్ మాత్రము ఉండేటివి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్. ఎగ్జామ్ ఇన్ ఎంట్రన్స్ టెస్ట్లా ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయంటే ఫిజిక్స్, మ్యాథ్స్. ఎంపీసీ వాళ్ళకేమో ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు. బైపీసీ వాళ్ళకు ఇంగ్లీష్, బయాలజికల్ సైన్స్, ఫిజిక్స్. ఎంఈసీ వాళ్ళకి ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్. ఎంఈసీ అంటే కామర్స్ సంబంధించింది కదా ఫ్రెండ్స్. వాళ్ళు సోషల్ స్టడీస్ ఉంటుంది. ప్రతిదానికి 150 మార్కులు, 2 గంటలన్నర టైం. అర్థమైందిగా ఫ్రెండ్స్. ఇది వరకు అయితే అప్లికేషన్ ఎట్లా పెట్టుకున్నారంటే 200 ఫీజు ఫ్రెండ్స్. అప్లికేషన్ పెట్టడానికి 16/3/2024 లాస్ట్ డేటు. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీరు అప్లికేషన్ పెట్టుకునొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? కేవలం ఇంపార్టెంట్ మాత్రమే మీకు వివరిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్.
మీరు పేమెంట్ అంటే ఆన్లైన్ ద్వారా ఏ విధంగా చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అనే దాని మీద ఇచ్చి ఫ్రెండ్స్ అంతే, ఇన్ఫర్మేషన్ అంతా అంతే. ఆల్ టికెట్ ఎప్పుడు ఇస్తారు అనేది ఈ వెబ్సైట్ tsrjc.in/cgg.gov.in.in ఈ వెబ్సైట్లో ఉంటుంది. ప్రిపరేషన్ ఫస్ట్ ఎస్సీ బీసీ ఏబీసీ బీసీబీ ఈ విధంగా మనకు సీట్లు కేటాయిస్తారు. 1:5 రేషియోలో మనకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, సర్నేమ్, ఇంటి నెంబర్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, మినిమం స్టడీ ఎక్స్ అంటే 10th క్లాస్ వరకు, నేమ్ ఆఫ్ ది డిస్టిక్, వాళ్ళ డిస్టిక్ ఏంది, అన్ని ఏ కులానికి చెందిన వారు, వాళ్ళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఏమన్నా ప్రాబ్లం ఉంటే అది పెట్టాలి. మీరు ఏ కోర్సుకు తీసుకుంటున్నారు అనేది ఎంపీషా, బైపీషా, ఎంఈషా అనేది, విలేజ్ పూర్తి మన అడ్రస్, మన పూర్తి అడ్రస్ పెట్టాలి, మొబైల్ నంబర్ పక్కా, పిన్ కోడ్, డిక్లరేషన్ ఇవ్వాలి, మన ఫోటో పెట్టాలి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, డిక్లరేషన్ పైవన్నీ కరెక్టే అని అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, మన ఫోటో అయితే ఇక్కడ పెట్టాలి. తర్వాత ఓఎంఆర్ సీట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓఎంఆర్ సీట్ చాలామంది భయపడుతుంటారు. ఓఎంఆర్ సీట్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఇక ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓఎంఆర్ సీట్ ఇది కరెక్ట్, ఇది ఇట్లా కరెక్ట్ నిండా నింపాలి, సగం సగం నింపితే ఇక ఇట్లా ఈ విధంగా నింపితే ఇది రాంగ్, ఇది రైట్. ఓకేనా ఫ్రెండ్స్, ఓఎంఆర్ బెస్ట్ ఇది. మోడల్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఇక ఇంగ్లీష్ ఫస్ట్ ఇవి, ఇట్ ఈజ్ డాష్ హార్డ్ టు గో అవుట్, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు ఇంగ్లీష్ది. ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ ఇవి ఇస్తారు. ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది ఎక్కువగా. తర్వాత మ్యాథ్స్ సైన్ టీటా, కాస్ టీటా, బహుపదులు, ఇది మ్యాథ్స్ మొత్తం ఇంపార్టెంట్, రేఖాగణితం ఇట్లాంటివి మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ మోడల్ క్వశ్చన్ పేపర్. ఫిజిక్స్ ఇదిట అయస్కాంతం, ఎలక్ట్రానిక్లు, ఈ మొత్తం న్యూటన్కి సంబంధించినవి కొన్ని ఇట్లాంటివి ఇస్తారు ఫ్రెండ్స్. ఇది మ్యాథ్స్. బయాలజికల్ సైన్స్ వాళ్ళు బయాలజికల్, సోషల్ స్టడీస్ వాళ్ళు సోషల్ స్టడీస్. అది అనంతం ఫ్రెండ్స్. సోషల్ ఏ క్వశ్చన్స్ ఎక్కడ ఇస్తారో ఎవరికి అర్థం కాదు. సోషల్ అయితే పెద్దగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్? ఇట్లుంటుంది ఫ్రెండ్స్, అర్థమైందిగా. మరొక వీడియోతో మేము ఉంటాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్. మీకు ఒకవేళ మోడల్ క్వశ్చన్స్ కావాలంటే మీకు అయితే క్వశ్చన్స్ చేసి పెడతా ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. జై హింద్.